రామానుజదయా పాత్రం జ్ఞాన వైరాగ్యభూషణం శ్రీమద్వేంకటనాథార్యం వందే వేదాంతదేశికం. శ్రీమతే శనిగమాంత మహాదేశికాయ నమః. శ్రీ ఉభయ వేదాంత విద్వాంసులు యజ్ఞం స్వామి అనే డాక్టర్ వి కన్నన్, ఫార్మర్ ప్రో వైస్ ఛాన్సలర్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, వారి ఒక తమిళ ఉపన్యాసం నుంచి తెలుగు అనువాదము. ఈరోజు వేదాంత దేశికుల ఉపదేశములలో సుమంగళి స్త్రీలు వాళ్ళు ధరించే మాంగళ్య సూత్రం గురించి, దాని గురించి విశేషం, దాని గురించి వేదాంత దేశికులు అంటున్నారు. అంటే ఎంత విశేషం చూడండి. ప్రపన్నులు, శరణాగతి చేసుకున్న వాళ్లకు ఉదాహరణంగా ఈ సుమంగళి స్త్రీలు ఉన్నారు అంటున్నారు వేదాంత దేశికులు. వాళ్ళని చూసి మనం తెలుసుకోవాల్సిన విషయం ఎన్నో ఉన్నది అంటున్నారు వేదాంత దేశికులు. వేదం కూడా సుమంగళి రియం వధూరిమాకం సమేత పశ్యత అంటుంది వేదం. సుమంగళి స్త్రీని చూడండి, పశ్యత అంటుంది వేదం. వాళ్ళ మంగళసూత్రం వల్లనే, వాళ్ళు ధరించే మంగళసూత్రం వల్లే వాళ్ళకి మాంగళ్యం వృద్ధి అవుతుందంట. కావున వాడిని చూస్తేనే మనకు మంగళ పరంపరలు కలుగుతుంది అంటున్నారు. వాళ్ళు మన ఒక తాళిబొట్టుని, మన మంగళసూత్రాన్ని, తమ యొక్క పతి సంబంధం దానికి చిన్నంగా దాన్ని రక్షిస్తున్నారు. పాపం చక్కగా రక్షిస్తున్నారు, పతి సంబంధం ఉన్నది అని. అలాగే పెళ్లి చీర, తమిళలో కూరైపడం అంటారు కదండి, దాన్ని కూడా పతి సంబంధం అని రక్షిస్తూ ఉంటారు. అది ఎన్ని సంవత్సరం అయినా వాళ్ళు మనకు ఉదాహరణంగా ఉన్నారంటున్నారు పూర్వులు. ఎందుకంటే మనకు ప్రపన్నులకు పతి భగవంతుని, విశ్వపతి. ఈ పతి సంబంధాన్ని మనకు ఇచ్చేది, గుర్తుగా ఉండేది మాంగళ్య సూత్రంలా భగవత్ కైంకర్యం. ఇది మనకు మంగళసూత్రంలానే ఉంటుంది భగవద్భాగవత కైంకర్యం. మనకు పెళ్లి చీరలానే దాన్ని రక్షించాలి. పత్ని, ఒక ధర్మపత్ని తన జీవితంలో చాలా భాగం భర్తృ శుశ్రూషలోనే గడుపుతుంది. అలాగే మనం కూడా వాళ్ళ దగ్గర నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మన భర్త అయిన భగవంతునికి కైంకర్యం చేస్తూ మన జన్మను సార్థకం చేసుకోవాలి అంటున్నారు వేదాంత దేశికులు. దీన్ని చెప్పే వేదాంత దేశిక సూక్తి ఇలా ఉన్నదండి. రాజసేవక వృత్తి అయి న్యాయార్జిత ద్రవ్యத்தாலே நடத்தவும் இவ்விருத்தியை வாழ்க்கைப்பட்ட வధூவின் மாங்கல்ய சூத்ராதி రక్షణ మాత్రమాగ నినతిరుకవం అంటున్నారు వేదాంత దేశికులు. అంటే ఈ మాంగళ్య సూత్రం గురించి ఒక కారికనే రాస్తున్నారు వేదాంత దేశికులు. ఎంత విషయం చూడండి, ఎంత ముఖ్యమో. మన అందరం కూడా భగవంతునికి పత్ని స్థానంలో మన వధువులు. భగవంతుడు ఒకడే పురుషుడు కదా, వాడికి కైంకర్యం చెయ్యుటయే మనకు ఉద్దేశ్యం, అదే జీవిత లక్ష్యం. ఒక సుమంగళి స్త్రీ ఎలా తన మాంగళ్య సూత్రాన్ని రక్షిస్తుందో అలా మనం కైంకర్య వృత్తిని రక్షించాలి. ప్రతి ఒక్క మనిషి కూడా ఉషక్కానంలో, ఒక్కొక్క మనిషి ఉషక్కానంలో లేచిన తర్వాత కొన్ని మంగళ వస్తువులను చూడాలి అంటుంది శాస్త్రాలు. వాటిలో ముఖ్యం పసుపు, బంగారం, ఊర్ధ్వపుండ్రం, శంఖం. ఇది ముఖ్యం. ఈ నాలుగు కలిసి మంగళసూత్రంలో ఉన్నదండి, తాళిబొట్టులో ఉన్నది కదా. కావున సుమంగళి స్త్రీలు కూడా మనం చూడవచ్చు, ప్రాతకాలంలో లేచిన వెంటనే తన ఒక మాంగళ్య సూత్రాన్ని కన్నార చూసి కన్నులో పెట్టుకుంటారు. ఆ ఒక అలవాట ఈరోజు కూడా ఉన్నది. కళ్యాణ లోకనాథే అని శ్లోకంలో మంగళ వస్తువుని చూడడం మంచిది అంటున్నారు వేదాంత దేశికులు. అధికరణ సరావళిలో. దాని వ్యాఖ్యానంలో
30 మంగళ వస్తువులు చెప్పబడి ఉన్నది. ఏమి వస్తువులు చూడాలని. దాంట్లో ముఖ్యమైనది సువర్ణం అంటే బంగారం, అక్షతామ్రత్నం అక్షత మంత్రాక్షత, పసుపు బియ్యం, పసుపు కలిపిన బియ్యం, తర్వాత రత్నం, హరిద్ర అంటే పసుపు, లవణం అంటే ఉప్పు, గుడం వెల్లం. ఆ 30లో ఈ 5 ముఖ్యం. కావున మంగళసూత్రంలో ఉండే 4 వస్తువులు చూడండి, మంగళ వస్తువులు. ఎందుకు మంగళం అవుతుంది అది మంగళసూత్రం? ఒకటేమో ప్రతి సంబంధం సౌభాగ్యానికి కలుగుతుంది, రెండవది హరిద్ర పసుపు ఉన్నది, మూడవది స్వర్ణం బంగారం సంబంధం ఉన్నది, నాలుగవది తిరుమణి కప్పు అంటే ఊర్ధ్వపుండ్రం ఉన్నది, ఐదవది శంకుచక్రం. ఇవన్నీ ఉన్నది కాబట్టి అది ఎల్లప్పుడూ మంగళాన్ని కలుగుతుంది. సరే, బంగారం ఎందుకండి మంగళ వస్తువు? హిరణ్యవర్ణామరిణి సువర్ణ రజతస్రజాం మొట్టమొదటి ప్రారంభంలోనే శ్రీసూక్తంలో ఉన్నది. మహాలక్ష్మి నివాసం చేస్తుందట. తర్వాత హరిద్ర పసుపు, లక్ష్మీ సహస్రంలో హరిద్ర మంగళం మంగళానాం అన్నట్టు పసుపులోనే మహాలక్ష్మి నివాసం చేస్తుంది. హరిద్ర సౌంగల్యానికి గుర్తు. ఊర్ధ్వపుండ్రం వామన పురాణంలో కూడా శ్లోకం ఉన్నది. వేదాంత తీరు ఉదాహరిస్తున్నారు. రక్షార్థం అఘనాశనార్థం. మనకు రక్ష, ఊర్ధ్వపుండ్ర రక్ష అని ఒక గ్రంథమే రాశారు వేదాంత దేశికులు. అఘనాశనార్థం పాపనాశనం, రక్ష పాపనాశనం రెండు కూడా మంగళం కలుగు చేస్తుంది. శంఖచక్రం మంగళ ఇంబడయం తోల్వళయం కుడయం అంటారు విష్ణు చిత్తరు పెరియాళ్వాతిరుమణిలో. మంగళ ఇంబడయం మంగళమైన పంచాయుధాలు అంటే శంఖచక్రం ఉన్నది. కావున మంగళసూత్రం వల్ల మాంగళ్యం వృద్ధి అవుతుంది. కావున సుమంగళి స్త్రీలకు మన శాస్త్రములో సంప్రదాయములో ఒక స్పెషల్ స్టేటస్, విశేషమైన స్థానం ఉన్నది. అందరూ కూడా పొగడుతున్నారు, వాళ్ళని గౌరవిస్తున్నారు. మనుస్మృతి పూజ్యాభోగవిదశ్చాశ్చ బహుకళ్యాణమిప్సుభి అమను అంటున్నారు. వాళ్ళని పూజిస్తే, వాళ్ళని గౌరవిస్తే మంగళ పరంపరలో మనకు వృద్ధి అవుతుంది అంటున్నారు. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః. స్త్రీలను ఎక్కడ గౌరవిస్తున్నామో వాళ్ళకి వాళ్ళ మహిమ తెలుసుకొని ఆదరిస్తే దానివల్ల దేవతలు ప్రీతి అవుతారంట, చాలా సంతోషిస్తారట. దేవతలకు సుమంగళి స్త్రీ అంటే చాలా నచ్చుతుందంట, మనకు వరాలని వర్షిస్తారట. కావున ఒక కారిక రాశారు వేదాంత దేశికులు. ప్రపన్నుడు ఎలా ఉండాలి? మాంగళ్య సూత్ర వస్త్రాది సంరక్షతి యథావధు. మంగళసూత్రాన్ని ఎలా ఒక సుమంగళి స్త్రీ రక్షిస్తుందో అలాగే ప్రపన్నుడు ఏం చేయాలి? కైంకర్యాన్ని వృద్ధి చేసుకోవాలి, రక్షించాలి. తథా ప్రపన్న శాస్త్రీయ పతి కైంకర్య పద్ధతిం. శాస్త్రీయంగా చేయాలి కైంకర్యం, ఇష్టం వచ్చినట్టు తోచినట్టు కాదు కైంకర్యం. అది మాంగళ్య సూత్రాదే సంరక్షణేపి వా అని అంటున్నారు వేదాంత దేశం. అంటే ఎలా మంచి కులంలో పుట్టిన స్త్రీలు మన మాంగళ్యాన్ని రక్షించి కాపాడుతున్నారో మాంగళ్య బలం, అలాగే మనం కూడా మన కైంకర్యాన్ని రక్షించాలి. కానీ కొంతమంది అమంగళిగా వేషం వేస్తే, నాకు ఈ తాలిబొత్తండి నేను పాడేస్తాను, ఇది చాలా కష్టంగా ఉన్నది, రాత్రిపూట పడుకోవడం కష్టం అని అలా ఉంటే అయినా కూడా ఆ స్త్రీని ఆ పతి రక్షిస్తున్నాడు. ఆవిడని బుద్ధి చెప్పి మంచిగా వాళ్ళకి మంచి దారిలో తీసుకొస్తాడు కదా మంచి పురుషుడు. ఆవిడ కూడా దాన్ని తెలుసుకొని మంగళ వస్తువుని ధరిస్తూ ఒక తన పతి యొక్క కృపను ప్రేమను పొందుతుంది. అలాగే మనం కూడా మన పతి అయిన భగవంతుని మూలంగా అప్పుడప్పుడు మనకు శిక్ష ఇస్తాడు పరమాత్మ. ఎందుకంటే మనం శాస్త్రవీతమైన కైంకర్యం చేయకుండా అశాస్త్రీయంగా చేస్తే శిక్ష ఇచ్చి మనల్ని దిద్ది, శాస్త్రం ఎలా చెప్పిందో అలా మన మూలంగా కైంకర్యం చేయించి అలా దిద్ది తన ఒక
ఆనందాన్ని, ఒక కైంకర్య ప్రీతిని పొంది మనకు భగవద్ అనుభవాన్ని కలిగిస్తాడు. ఆ శరణాగతి అనే ఆత్మ వివాహం జరిగిన తర్వాత మన అందరం కూడా దీర్ఘ సుమంగళిలే. అందరూ కూడా దీర్ఘ సుమంగళి కావున సౌమంగళ్యంలానే ఈ ఒక కైంకర్యాన్ని మనం రక్షిస్తూ, ధరిస్తూ, వృద్ధి చేస్తూ ఉండాలి. శ్రీమతే శ్రీనిగమాంతమహాదేశికాయ నమః. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.